హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే సినీ నటుడు శ్రీహరి ఆస్తుల గురించి కూడా సోషల్ మీడియా ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటుంది. అయితే రీసెంట్గా డిస్కో శాంతి వాళ్ళ వైఫ్ శ్రీహరి ఆస్తుల గురించి నాకు ఏం తెలీదు, ఆయనైతే నాకు ఒక తాళుబొట్టు మాత్రం ఇచ్చారని చెప్పేసి ఆమె చెప్పారు. సో ఇది ఎంతవరకు వాస్తవం? సో ఇదే విషయాన్ని మనతో పాటు డిస్కస్ చేయడానికి సీనియర్ జర్నలిస్ట్ రాము బాలాజీ గారు. సార్ నమస్తే సార్. సో డిస్కో శాంతి శ్రీహరి గారి వైఫ్ తాళిబొట్టు తప్ప నాకు ఇంకేమీ ఇవ్వలేదని ఆవిడ చెప్పింది. సో శ్రీహరి గారి ఆస్తులు చాలా ఎక్కువ అని చెప్తూ ఉంటారు చాలామంది. మీరేం చెప్తారు? మొన్న ఆగస్ట్ 15th శ్రీహరి బర్త్డే. ఆ సందర్భంగా ఆమెని కొన్ని ఛానల్స్ ఇంటర్వ్యూ చేశారు. ఆ సందర్భంగా ఆమె కొన్ని విషయాలు మాట్లాడుతూ ఆస్తుల గురించి కూడా మాట్లాడినప్పుడు ఆమె ఈ మాట చెప్పింది. దీని నేపథ్యం ఏంటంటే, దీని నేపథ్యం చెప్పుకునే ముందు అసలు శ్రీహరికి బ్యాక్గ్రౌండ్ చెప్పుకొని దాని తర్వాత వద్దాము. అంటే ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది శ్రీహరికి అనుకున్నప్పుడు, శ్రీహరి 1964 ఆగస్ట్ 15th పుట్టాడు. యాక్చువల్గా వీళ్ళ తాతగారు రఘుమర్రి అప్పలస్వామి, ఆయన శ్రీకాకుళం వాళ్ళది నేటివ్. యాక్చువల్గా ఈ శ్రీహరి చిన్నగా ఉన్నప్పుడే వాళ్ళ తాతగారు కృష్ణా జిల్లాకి వలస వచ్చేసారు. పెదపారుపూడి అనే దగ్గర ఎలమర్రు అనే ఊర్లోకి వచ్చి స్థిరపడ్డారు. వీళ్ళ తాతగారికి 5 మంది అబ్బాయిలు, 4 కూతుర్లు. సో ఇందులో 4వ అబ్బాయి సత్యనారాయణ కొడుకే శ్రీహరి. వాళ్ళ అమ్మ పేరు సత్యవతి. సో చిన్నప్పటి నుంచి కూడా శ్రీహరికి ఫిజికల్ ఫిట్నెస్ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎక్సర్సైజ్ చేయడం, నేర్చుకోవడం అవన్నీ చేసేవాడు ఈ ఎలమర్రలో. అందువల్ల ఎడ్యుకేషన్ పెద్దగా అవ్వలేదు. 7th 8th చదివి డిస్కంటిన్యూ చేశాడు. చేసేసి మెకానికల్ పనులు చేసేవాడు. అక్కడ శోభనా థియేటర్ ఉండేది ఎలమర్రలో. ఆ శోభనా థియేటర్కి ఆపోజిట్లో ఒక షెడ్ ఉంటే అక్కడ పోయి మెకానిక్ పనులు చేయడం, థియేటర్లో సినిమా చూడడం, ఇది ఇతని రోజు ఇదనమాట. అలా నేర్చుకొని తర్వాత ఏం చేశారంటే, ఆ మెయిన్ రోడ్డు పక్కన ఎలమర్రలో ఒక సైకిల్ షాపు, సోడా సెంటర్, ఈ 2 పెట్టుకొని నడుపుతూ ఉండేవాడు. అయితే ఇతనికి సినిమా పిచ్చి బాగుంది, ఈ ఫిజికల్ ఫిట్నెస్ పిచ్చి ఉందన్నమాట. అలాగా ఉండి హైదరాబాద్లో ఎవరో ఫ్రెండ్స్ ఉంటే అప్పుడప్పుడు ఇక్కడికి రావడం, ఇక్కడ ఈ స్టంట్స్ వాళ్ళతో కలవడం, ఇవన్నీ చేసేవాడు. తనకు తెలిసిన స్టంట్ మెన్ కొంతమంది ఉండేవాళ్ళు అనమాట. అలా వస్తుండేవాడు. వస్తూ ఉంటే సినిమాల్లోకి రావాలనే ఒక కోరిక ఇతనిలో బాగా పెరుగుతూ వచ్చింది. దాంతో ఊర్లో ఒక 1/2 ఎకరా అమ్మేసి హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాడు. షిఫ్ట్ అయిపోయి ఇక్కడ స్టంట్ మెన్ వాళ్ళతో కలిసి కొంత పోటీల్లో పాల్గొనడం, ఇవన్నీ చేశాడు. మిస్టర్ హైదరాబాద్గా 7 సార్లు గెలిచాడు అతను. 7 సార్లు మెడల్ సాధించారు. 2 times నేషనల్ లెవెల్లో కూడా అతనికి ఇది వచ్చిందన్నమాట అథ్లెటిక్స్లో. యాక్చువల్గా ఏషియన్ గేమ్స్లో కూడా పాల్గొనాలని కోరుకుండేది. ఈ సినిమా పిచ్ వల్ల అది ఫెయిల్ అయింది. లేకపోతే ఏషియన్ గేమ్స్ వరకు కూడా వెళ్ళగలిగిన పరిస్థితి అతనికి ఉందన్నమాట. అయితే ఏం చేశాడంటే, ఈ స్టంట్ మెన్గా చేరాడు, స్టంట్ మాస్టర్ అయ్యాడు మెల్లగా. అయితే ఈ టైంలో తమిళ్లో అతనికి అప్పట్లో చెన్నైలో ఇండస్ట్రీ ఉండడం, చెన్నైలో ఎక్కువ షూట్లు జరగడం జరిగేది. 1989లో మా పిల్లయ్య అని రజనీకాంత్ సినిమా, దాంట్లో ఒక చిన్న వేషం దొరికింది అతనికి. అది చూసి దాసరి గారు మళ్ళీ బ్రహ్మనాయుడులో ఫస్ట్ తెలుగులో అతనికి వేషం ఇచ్చాడు. దాని తర్వాత ఫస్ట్ కంప్లీట్ విలన్గా తాజ్మహల్లో ఛాన్స్ వచ్చింది. ఆ విలన్ రోల్కి ఆయనకి అవార్డు కూడా వచ్చిందనమాట, ఫిల్మ్ఫేర్ అవార్డు తాజ్మహల్లో. ఆ రకంగా తర్వాత మెల్లగా పోలీస్ అనే సినిమాతో హీరో అయ్యాడు. సో అతని ఇదేంటంటే, అతను హీరోగా చేసిన ఫస్ట్ సినిమా పోలీసు, హీరోగా చేసిన లాస్ట్ సినిమా పోలీస్ గేమ్. అట్లా పోలీస్ కానీ హీరోగా ఎంట్రీ, హీరోగా అవుట్. సో హీరోగా దాదాపు 28 సినిమాలు చేశాడు. క్యారెక్టర్ ఆర్టిస్టు విలన్గా ఒక 100 సినిమాలు పైన చేశాడు. ఒక సపరేట్ ముద్ర ఉండేది, రియల్ హీరో అనే బిరుదు కూడా వచ్చింది. ఒక దశలో ఆ పోలీస్ సినిమాలు వరుసగా హిట్లు అనమాట. వెరీ లో బడ్జెట్ సినిమాలు శ్రీహరివి, కంప్లీట్ హిట్లు. అట్లాగే ఆయన క్యారెక్టర్లు కూడా కొన్నిట్లో నిలిచిపోయే క్యారెక్టర్లు. నువ్వు వస్తానంటే నేను వద్దంటున్నా కానీ, మగధీరాలో షేర్ ఖాన్ పాత్ర కానీ, భద్రాచలంలో అతను చేసిన పాత్ర శంకర్ డైరెక్షన్లో. తర్వాత ఇంకా ఈ తెలంగాణ భాష కూడా శ్రీహరి సపరేట్ ఫేమస్ అనమాట. డీలో కానీ, కింగ్లో కానీ, డాన్ సీన్లో కానీ, బృందావనం, ఈ సినిమాల్లో కూడా తెలంగాణ భాష అతను ఉచ్చరించే పద్ధతి కానీ, అతను తెలంగాణ వాడే అనుకునే పద్ధతిలో ఉండేదన్నమాట. అలాగా పాపులర్ అయ్యాడు.
అయితే లాస్ట్లో ప్రభుదేవ రాంబో రాజ్ కుమార్ అని ఒక సినిమా చేస్తున్నప్పుడు 2013లో బాంబేలో షూట్ జరుగుతూ ఉంటే సడన్గా ఒకరోజు పడిపోయాడు సురోదపోయి. లీలావతి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ ట్రీట్మెంట్ చేసి అప్పటికే లంగ్స్ ఫెయిల్యూర్ అని చెప్పారు. దాంతో అతను అక్కడ హాస్పిటల్లో ఉండి చనిపోయాడు. సో ఇది బేసిక్గా శ్రీహరి లైఫ్ జర్నీ. అయితే అతనికి 3 పిల్లలు, 2 అబ్బాయిలు, 1 పాప. పాప పేరు అక్షర. పుట్టిన 4 నెలలకి చనిపోయింది. దాంతో అక్షర ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ పెట్టి మేడ్చల్ దగ్గర, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ మేడ్చల్ దగ్గర ఒక 4 విలేజెస్ని దత్తత తీసుకొని ఆ విలేజ్కి మంచినీటి సౌకర్యాలు ఇట్లాంటి రకరకాలుగా అతను డబ్బులు ఖర్చు పెట్టేవాడు. తన ఆదాయంలో దాదాపు 50% ఈ ఫౌండేషన్కే ఖర్చు పెట్టేశాడు. అందువల్ల అతను ఆస్తులు చేసుకోవడం కంటే కూడా అక్షర ఫౌండేషన్ తన కూతురు పేరుతో పెట్టిన ఫౌండేషన్కి ఎక్కువ ఖర్చు పెట్టాడని చెప్తారనమాట. దానివల్ల అతను తగినంత ఆస్తులు లేకుండా పోయింది. దాదాపు ఒక 3 ఇళ్ళు ఎంతో మాత్రం ఉన్నాయి ఇక్కడ. ఆ 3 ఇళ్ళు కూడా 2 రోడ్డు వైడనింగ్లు కొట్టేశారు. దానికి కొంత డబ్బులు ఇచ్చారు. దాన్ని ఏదో డిపాజిట్ వేసుకుంది ఈమె డిస్కో శాంతి, వేసుకొని ఇంకొక ఇల్లులో ఉంటున్నారు. ఆ ఇల్లు కూడా అంత కంఫర్టబుల్గా లేదని చెప్తున్నారు. రెండోది గోల్డ్, వీళ్ళ కొంతగా అప్పులు ఉన్నాయి. శ్రీహరి కొంతమందికి అప్పులు ఇచ్చున్నాడు. ఆ అప్పులు వాళ్ళందరూ ఎగ్గొట్టేశారు. ఇప్పుడు ఆ అప్పులు ఇవ్వలేదు. కొంతమందికి శ్రీహరి అప్పులు ఉన్నాడు, వాళ్ళేమో వదలలేదు. దాంతో ఏమైందంటే గోల్డ్ అంతా పెట్టేసి ఒక ఇల్లు అమ్మేసి వాళ్ళకి అప్పులు ఇవ్వాల్సి వచ్చింది. అందుకని గోల్డ్ ఆమె దగ్గర ఏమీ లేదు. చివరికి ఒక ప్రేమగా శ్రీహరి జ్ఞాపకార్థం పెట్టుకున్న కారు కూడా ఈఎంఐలు కట్టలేక కారు కూడా వాళ్ళు పట్టుకుపోయారు. ఓకే. సో అందుకనే ఆమె ఏమనిందంటే నా దగ్గర ఏమి గోల్డ్ లేదు, శ్రీహరి కట్టిన తాలిబుట్టు మాత్రమే నా దగ్గర జ్ఞాపకార్థంగా ఉంది, ఇంకేమి గోల్డ్ ఏమీ లేదు నా దగ్గర అనేది ఆమె చెప్పింది. అంతేగాని అసలే బతుకు తెరువు లేకుండా దీనస్థితిలో ఉన్నట్టు కాదు. ఉంది, పర్వాలేదు, బట్ కష్టాల్లో అయితే ఉంది. కంఫర్టబుల్ లైఫ్ అయితే లేదు వాళ్ళకి. ఈమె ఎవరో కాదు, ప్రకాష్ రాజ్ ఫస్ట్ పెళ్లి చేసుకున్న లలిత్ కుమారి ఓన్ సిస్టరే శాంతి. ఈమె సిఎల్ ఆనందన్ అని తమిళ్లో ఒకప్పుడు మంచి యాక్టర్ అనమాట. వాళ్ళ కూతుర్లు వీళ్ళిద్దరు, లలిత్ కుమారి అండ్ శాంతి కుమారి. సో ఇందులో లలిత్ కుమారిని ప్రకాష్ రాజ్ పెళ్లి చేసుకొని తర్వాత విడాకులు ఇచ్చేశాడు. ఈమెనేమో శ్రీహరి చేసుకున్నారు. అలాగే వీళ్ళు ఇద్దరు కూడా బ్రదర్ ఇన్ లాస్ అంటారు కదా, అలాగా తోటి అల్లుళ్ళు. ఓకే. ప్రకాష్ రాజు, శ్రీహరి. అట్లా కూడా శ్రీహరి ఇది ఉండేవాడు. శ్రీహరి ఏంటంటే అందరూ కూడా చాలా మంచి మనసున్న వ్యక్తి అని చెప్తారు ఇండస్ట్రీలో కూడా. ఎవరేదన్నా సహాయం అడిగినా ఇమీడియట్ ఇచ్చేయడం. ఒకసారి మన నారాయణమూర్తికి కూడా చాలా సహాయం చేశాడని చెప్తారు. ఆయన క్రైసిస్లో ఉన్నప్పుడు శ్రీహరి హెల్ప్ చేశారు డబ్బులు ఆయన సినిమాలు తీయడానికని. సో అటువంటి ఒక మంచి మనిషి, గ్రామాలకి ఎంతో చేయాలని తన వీలైనంత చేసిన వ్యక్తి ఫ్యామిలీ ఇప్పుడు ఇబ్బందుల్లో ఉండడం అనేది విషాదం. ఎందుకంటే ఆయన అన్నీ చేసినా కూడా కొంత ముందు చూపుతో తన ఫ్యామిలీకి కూడా చేసి ఉండాలి. బట్ 49 ఏళ్ళకి చచ్చిపోతామని ఎవడు అనుకోరు కదా. అవును సార్. సో అది ఆయన కూడా ఊహించుండకపోవచ్చు. సో దానివల్ల ఇప్పుడు ఆమె ఇబ్బందులు పడుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.